ఏపీకి మరోసారి భారీ వర్షాల హెచ్చరికలను పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ మేరకు అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ప్రస్తుతం ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గుంటూరు, పల్నాడు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న జనాన్ని మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టేసే విషయం అని అర్థమవుతోంది. ఇక ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది, భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, గుంటూరు జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉంది? సంతోషి, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఇప్పటికే ఒక జల దిగ్బంధం ప్రాంతాలు మొత్తం కూడా తేరుకుంటున్నా ఉన్నటువంటి నేపథ్యంలో తిరిగి మరలా ఒక పిడుగు లాంటి వార్త అయితే మాత్రం ప్రజల్ని భయభ్రాంతికి గురి చేస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే బంగాళాఖాతంలో తిరిగి మరలా మరొక వాయుగుండం ఏర్పడిపోతా ఉంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు ఒక పిడుగు లాంటి వార్తని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా తిరిగి మరలా ఒక ఆందోళన గురవుతున్నటువంటి పరిస్థితి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. దాదాపుగా చూసుకోవచ్చు, ఏదైతే ఈ రోజు ఉదయం వాతావరణ శాఖ ఇటు ఏలూరు, విజయవాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు ఈ ప్రాంతాల మొత్తానికి కూడా ఎన్నో ఎలక్షన్ అయితే మాత్రం జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో కూడా సహాయక చర్యలను ముమ్మరం చేయాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆయనే రంగంలో దిగి ఎప్పటికప్పుడు కూడా జల దిగ్బంధంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తూ పూర్తి స్థాయిలో కూడా సహాయక చర్యలను ముమ్మరం చేస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో తిరిగి మరలా ఈ యొక్క పిడుగు లాంటి వార్తతో కూడా ప్రభుత్వం మరింత అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే చూసాం, గత 3 రోజుల క్రితం కూడా చూసాం, విజయవాడలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అయితే నిజంగా ఒక చెరువును తలపించే విధంగా కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి మరి అలాంటి చెరువును తలపించే విధంగా ఈసారి ఎందుకుండా మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపై కూడా ప్రస్తుతం ఒక సందిగ్ధత వాతావరణం కనిపిస్తా ఉంది. మరి ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా దీనిపై పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన చేసేందుకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో సమావేశం అవుతా ఉన్నారు. రానున్న ఈ యొక్క అల్పపీడన ద్రోణి ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా తప్పించాలి, తిరిగి మరలా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే దానిపై కూడా ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఒక సమాలోచన చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే ఈ యొక్క ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధం నుంచి ఒక్కొక్కరిగా బయటకు వస్తా ఉన్నాయి. ప్రస్తుతం మున్సిపల్, అదేవిధంగా శానిటైజేషన్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయినటువంటి బురద మొత్తాన్ని తొలగిస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ వర్షాలు పడితే ఇక మరింత పరిస్థితి తీవ్రంగా మారేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి మరి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పటికే సూచనలు, సలహాలు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇటు చూసుకున్నట్టయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. మరోపక్క ఏదైతే రేపల్ల పరిహారక ప్రాంతాలు, లంక గ్రామాలు ముంపుకుపోయినటువంటి నేపథ్యంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇప్పటికే ఎన్టీఆర్ఎఫ్ కేంద్ర బృందం అయితే మాత్రం ఇప్పటికే సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తా ఉంది. దాదాపుగా 2 రోజుల నుంచి కూడా పెద్ద మొత్తంలో సహాయక చర్యలను చేపడుతున్నప్పటికీ కొంత వర్షం నిన్న ఆటంకం కలిగించింది. ఈ రోజు కొంత తెరపిస్తుంది అనుకున్నటువంటి ఒక క్రమంలోనే ఈ యొక్క పిడుగు లాంటి వార్త మళ్ళీ ఎన్టీఆర్ బృందానికి తలనొప్పి తెచ్చే విధంగా కూడా కనిపిస్తుందని చెప్పాలి. మరి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనం ప్రభావంపై కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపై మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే చెరువులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి ఉన్నాయి. మరోవైపు వాగులు, వంకలు పొంగి పొర్లుతా ఉన్నాయి. మరి అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఈ యొక్క 3-4 జిల్లాలపై ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇక పరిస్థితి తిరిగి మరలా ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా అధికారులు అయితే మాత్రం అంచనా వేయాలని ప్రభుత్వం అయితే మాత్రం సూచిస్తా ఉంది. మరి కాబట్టి ఇప్పటికే కూడా కేంద్రం నుంచి ఎన్డీఆర్ బృందాలు మొత్తం సహాయక చర్యలు అయితే మాత్రం ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అమరావతి పరిహారక ప్రాంతాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. అంతేకాకుండా ఇప్పటికే ఇటు రేపల్లి నియోజకవర్గానికి కనిపిస్తే రేపల్లిలో ఉన్నటువంటి లంక గ్రామాల్లో కూడా ఇప్పటికే పూర్తి స్థాయి కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైనా కూడా ఇక ఈ యొక్క పిడుగు లాంటి వార్త ఏ విధమైనటువంటి మలుపును తిప్పుతుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే మాత్రం ఈ యొక్క పిడుగు లాంటి వార్తను ఉన్నట్టుగానే మనకి తెలుస్తా ఉంది. సంతోషం. రైట్ పవన్, థ్యాంక్ యూ.